హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు సూగూరు గ్రామంలో ఉన్నామండి. అయితే ఈ సూగూరు గ్రామంలో రైతు పేరు మీ పేరున భీమన్న మిరప తోటలో ఉన్నామండి. ఎన్ని ఎకరాలు వేస్తా ఉన్నారు? ఇది ఒక అర్ధం ఎకర వేసుకున్నారు. మామూలుగా ఏదైతే ఉందో 2043 రకం ఆల్రెడీ ముదురు తోట అండి. చూపి అక్కడ ఒకసారి. ఆల్రెడీ పక్కన ముదురు తోట కూడా ఉంది. ఆల్రెడీ పండుబారి ముదిరిపోయి లాస్ట్ కి కాప్ స్టేజింగ్ కూడా పట్టేసి క్లీన్ గా ఆగిపోయింది తోట కూడా. ఏదైతే ఉందో ఈ లేత తోటలో మనం ఉన్నాం ప్రజెంట్. లేత తోటలో వచ్చేసి ఏదైతే ఉందో త్రిగుణాస్త్ర, ఇది వచ్చేసి 2 times అయితే స్ప్రే చేసుకున్నాడు. ఎందుకోసం కొట్టాడు? 2 సార్లు. అసలు ఈ రైతుకి ఎందుకు ఈ మందు 2 సార్లు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, అలానే ఎలాంటి రిజల్ట్ ఉంది దీనివల్ల, ఎక్కడ తెచ్చుకున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. పెద్దన కొంచెం వెనకరండి, మీరు కొద్దిగా ఇంకెనకరండి, మీరు వెనకరండి. డబ్బు వదిలేసేయి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఏం పేరు అన్నారన్నా మీ పేరు? భీమన్ సార్. భీమన్. అక్కడ చూసి అయినా గట్టిగా మాట్లాడి ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ త్రిగుణాస్త్ర కొట్టక ముందు నీ తోటలో పరిస్థితి ఏమేమి ఉండేది? ముడతండి సార్ బాగా. ఓకే, నల్లి ఎక్కువగా ఉండేది. ఓకే, దీన్ని కొట్టిన తర్వాత నెల్లి అంతా బాగా ట్రిప్స్ గిప్స్ మొత్తం పోయింది. పూత అంతా బాగా వచ్చింది. పూత కూడా బాగా వస్తుంది. అంటే దీన్ని కొట్టక ముందు ఎర్ర నల్లి కూడా దండిగా ఉండేదా? ఎర్ర నెల్లు ఉండే, ఇంకా పూతలో నెల్లు ఉండే, అన్ని ఉండే. ఇప్పుడు దీన్ని కొట్టినాక అవన్నీ ఏం లేవు, ఇప్పుడు ఏమీ లేవు. మామూలుగా ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ చిగుర్లు కూడా చూపించ ఒకసారి. ఈ చిగుర్లు కూడా చూడండి అండి, రైతన్నులు బాగా గమనించండి. ఏదైతే ఉందో ఈ కొనలు రైతులే చూపిస్తున్నారు, నేను చూపించడం కాదు. చూపియండి అన్న మీరే. చిగుర్లు చూపివేను, ఇక్కడ దగ్గరకు వచ్చి ఇక్కడ చూపివేను, దగ్గర దగ్గర గెనుపులు. ఇంకొకటి పూతలో కూడా చూపియండి అన్న ఒకసారి. పూతలో కూడా నీట్గా ఉంది. పూతలో కూడా నీట్. మీ పేరునా? మహాదేవ్. మహాదేవ్ మీరు కూడా చెప్పండి, పక్క రైతు కదా మీరు. అయితే చూడండి ఒకసారి, గమనించండి, చెప్పండి రైతులకు కూడా. ఏంటంటే మీరు ఉన్నది ఉన్నట్టే చెప్పండి. చూపివేను ఒకసారి. అక్కడ పూతలో పురుగులు లేదన్నమాట, పూతలో పురుగులు లేవు, నీట్గా ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎన్నో రకాల మందులు కొడుతున్నా కూడా కంట్రోల్ కావట్లేదు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో. అయితే మనకి ఇటువంటి టైంలో ఇప్పుడు సంక్రాంతి ముందు జనవరిలో ఉన్నాం మనం. ఈరోజు ఎంత 10వ తేదీ. ఇటువంటి టైంలో ఏమీ లేదు, క్లియర్ గా ఉంది తోట. మీరు చూస్తున్నారు, ఇప్పుడు దాదాపు 7-8 మంది ఉన్నాం మనము. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఎట్లా ఉంది తోట? నీట్గా ఉంది, పూత వచ్చింది. ఓకే, ఇప్పుడు రైతులకు చెప్పొచ్చా నా భీమన్న దీన్ని? చెప్పొచ్చు సార్. ఇప్పుడు నీ తోటి రైతులు కొట్టమని చెప్తావా, వద్దని చెప్తావా దీన్ని? కొట్టినారా? ఆల్రెడీ కొట్టేస్తున్నారా? ఓకే, మొత్తానికైతే దీన్ని వాడుకోదగ్గ మందే కదా ఈ త్రిగుణాస్త్ర అనే దాన్ని. ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని? జయసింహారెడ్డి దగ్గర, ఎమ్మెగనూరులో బుడ్డల కమిటీ దగ్గర. శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి ట్రేడర్స్ అండి, డీలర్ పేరు జయసింహారెడ్డి. ఆయన దగ్గర కూడా ఈ ప్రోడక్ట్ అయితే దొరుకుతుంది ఎమ్మెగనూరులో. చాలా మంది చాలా రకాల వీడియోలో కూడా చెప్పాను నేను. అయితే ఈ త్రిగుణాస్త్ర అయితే ప్రతి ఒక్క రైతుకు చెప్పొచ్చు కదా. కాంబినేషన్ ఏమన్నా వేసుకునేది కూడా సింగిల్ గానే కొట్టావు, సింగిల్ గానే కొట్టాడండి. ఎలా ఉందనేది కూడా గమనించండి. ఎన్నిసార్లు వాడుకున్నావు దీన్ని? ఈ అరెకరానికి అయితే 2 సార్లు వాడుకున్నావు. పక్కన 2043కి ఒక్కసారి కొట్టావు. దానికి కొట్టిన తర్వాత దీనికి అయితే 2 సార్లు వాడుకున్నాడు లేత తోటకి. అది ముదురు తోట అండి. మామూలుగా అయితే ఇక్కడ చూడండి అండి, ఇదంతా పూత పిందే మంచి నీట్గా. ఎక్కడైనా చూసుకోండి, మనం ఏదో ఒక కొమ్మని కాదు, రైతన్నలు కూడా ఇక్కడ అందరు కూడా ఉన్నారు. మనం ఏదో దాచి చూపించడం అయితే కాదండి. 2 times వరుసగా కొట్టుకున్నాడు దీన్ని. దీనివల్ల ఏమన్నా నీకు నిమ్మకాయ కలర్ కూడా వస్తుందండి? ఏమన్నా గమనించే ప్రకారం నలుపుగా వస్తుందా? నలుపుగానే వస్తుంది కదా. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పండి అన్న మీరు కూడా. నలుపు వస్తుంది కదా, నలుపు బాగుంది, నీట్గా ఉంది సార్. ఎందుకంటే కొన్ని మందులు కొడితే పసుపు కలర్ అవుతాయి కదా. ఇప్పుడు ఈ మందు 2 సార్లు కొట్టాడు ఈయన. 2 సార్లు అంటే ఇప్పుడు ఒకసారి ఏమో ఇది కొట్టుకున్నా, మధ్యలో ఏం కొట్టానన్నా డెలిగేట్ కొట్టావు. డెలిగేట్ తర్వాత మళ్ళీ ఇది కొట్టావు. ఇప్పుడు రైతులకు చెప్పడానికి దీంట్లో మెయిన్ గా నల్లతామర కంట్రోల్ అవుతుంది, ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది, కొనలు మడిపేదే తగ్గింది, మంచి కాపు కూడా సెట్ అవుతుంది. ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా, ఉన్నది ఉన్నట్టే చెప్పండి. నేను మళ్ళా అడిగేది అందుకే. అదే పింజ కూడా దిగుతుంది. అదొక్కటే కాదప్ప, మొత్తం కూడా గమనించి ఒకసారి ఇదంతా చూపి. ఏముంది అన్ని చోట్ల కూడా కాప్ సెట్టింగ్ కూడా అవుతుంది. మళ్ళీ అందులో ఎన్ని రోజుల తోట ఇది? 75 రోజుల తోట. అంతే, చాలా లేత తోట అండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు కాపు పడుతున్నది. ఫ్లవర్ లో కూడా ఎంత నీట్ గా ఉంది చూడండి. చాలా నీట్గా అంటే చాలా నీట్గా ప్రతి పూత పిందెగా మారుతుంది. ప్రతి రైతన్న కూడా ఇవన్నీ కొత్తవే చూడండి. ఇక్కడ ఇది చూపి ఒకసారి. ఇవన్నీ కొత్తవే చూడండి, ప్రతి రైతన్న కూడా చూడండి క్లియర్ గా. ఇంకొకటి బ్రాంచెస్ ఎట్లా వస్తున్నాయి, గెనుపులు ఏవైతే ఉందో దగ్గర దగ్గరగా వస్తున్నాయి. అయితే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇంకొక చిన్న విషయం చెప్పాలన్నా మీకు, వాతావరణం అయితే కూల్గా, ఇక్కడ చూపి కెమెరా, వాతావరణం అయితే చల్లబడతా ఉందంటే కొంచెం మోడల్ అవుతుండే. అంటే మొన్న ఏం జరిగేది, చెమ్మ గురుస్తుండే, అది వేరుండే. ఇప్పుడు మొత్తానికి మోడల్ మూసుకోవడం వల్ల పూతలు రాలుతున్నాయి నీ దాంట్లో ఆల్రెడీ.
ఏ విధంగా ఎల్లో కలర్ అయిపోయి రాలిపోతా ఉన్నాయి అవును సార్. చాలా చోట్ల. ఇదొక మొక్కననే కాదు చాలా చోట్ల కూడా పసుపు కలర్ అయి రాలుతున్నాయి. దీనికి ఖచ్చితంగా ఏదైతే ఉందో ఇట్లా రాలుతున్నాయండి. ప్రతి రైతన్న కూడా 100% దీన్ని నిలబెట్టుకోవడానికి మంచిగా అయితే కొన్ని మందులు అయితే చెప్తా నేను. దాంట్లో వచ్చేసి జీవాగ్రో వాళ్ళది డీబార్ అనేది వస్తుంది. డీబారు దాంట్లోకి 13.45, దాంట్లోకి మళ్ళీ బోరాన్, డీబారు ప్లస్ బోరాన్ తర్వాత 13.45. అదే జీవాగ్రో కంపెనీలో సియాప్టన్ 10L అని వస్తుంది. వింటున్నారు కదా నా? సియాప్టన్ 10L, డీబారు, బోరాను 13.45 ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. కొంచెం జరుగుంది, ఇబ్బంది ఏం పడదండి. మెయిన్గా వచ్చేసి 100% నేను చెప్పింది డీబారు, 13.45, బోరాను, ఈ సియాప్టన్ 10L, ఈ 4 విడివిడిగా కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నాం అనుకో, వాతావరణం ఎట్లాగో ఇబ్బందికరంగానే ఉంది. అందులో పూతలు కూడా మామూలుగానే ఈ చెమ్మ ఎక్కువగా కురుస్తుండడం వల్ల చలవ ఎక్కువైంది, వాతావరణం కూడా చల్లబడింది, వాతావరణం కూడా చేంజ్ అయింది. కాబట్టి ఈ పసుపు కలర్ అయి రాలిపోతున్నాయి ఎక్కువ. దాన్ని నిలబెట్టుకోవడానికి నేను చెప్పిన మందులు ఖచ్చితంగా స్ప్రే చేసుకో. దీనికి 100%. దాన్ని కొట్టిన తర్వాత నువ్వు ఆల్రెడీ డెలిగేట్ కొట్టేస్తున్నావు కాబట్టి లానోవో డిసైడ్ కొట్టుకో. ధనుక వాళ్ళది లానోవో డిసైడ్ కొట్టు. దాని తర్వాత అవసరమైతే భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్కి రా. అంటే ఇదే కంపెనీలో మెటాఎక్స్ కూడా ఉంది, తెలుసా తెలియదు. మెటాఎక్స్ వాడుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే దీనికి తెగులు మందు న్యూట్రియన్స్ నేను చెప్పింది 100% చేసుకున్నా. మొత్తానికైతే హ్యాపీనే కదండి. ఇప్పుడు చూసిన రైతులందరూ ఇక్కడ అందరూ వాడారా? ఇక్కడ అందరూ వాడినారా? ఇప్పుడు దీని ధర వచ్చేసి 1600 అన్న. ఇప్పుడు సింగిల్ బుడ్డి, దీంట్లో ఒక కవర్ కూడా ఉంటుంది. దానికి వచ్చేసి రిజల్ట్ ఈ విధంగా ఉంది. ఏమనిపిస్తుంది మొత్తానికి ఒకసారి చెప్పండి మీ మాటల్లో. చాలా బాగుంది. చాలా బాగుంది. రేటు తక్కువైన పనితనం రేటు తక్కువైన పనితనం ఉంది కదా. అదే అదే అదే. ఎందుకంటే మళ్ళీ అడిగేది నేను, మన లాంటి రైతులు వేలాది మంది వాడతారు ఈ ప్రొడక్ట్ ని. ఎన్నో మంది, చాలా మంది రైతులు కొట్టేసినారు ఆల్రెడీ. నేను ఈ రోజు మొదటి రోజు మీ ఊర్లో వాడుతున్నారు కానీ నేను రానికి వీలు కుదరలే. ఈ రోజు చివరిలో అయినా ఖచ్చితంగా కలుద్దాం అనే ఉద్దేశంతో నేనైతే రావడం జరిగింది. హ్యాపీనే కదా మదేవన్నా? ప్రతి ఒక్కరికి ఓకే కదన్న రిజల్ట్? ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ అన్న భీమన్న. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే ఇది తోట పరిస్థితి. అరెకరం పొలంలో 2 సార్లు అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది. అక్కడక్కడ కొన్ని చోట్ల కూడా చిన్న చిన్న వైరస్ మొక్కలు కూడా ఉన్నా కూడా అక్కడికక్కడికే నిలుపుదల అయింది. కానీ అది స్ప్రెడ్డింగ్ సిచ్యువేషన్ కూడా లేదండి. వరుసగా కంటిన్యూషన్గా ఓన్లీ భూమిత్రదే త్రిగుణాస్త్ర కొట్టినా కూడా ఎటువంటి స్ప్రెడ్డింగ్ సిచ్యువేషన్ కూడా లేదు. అక్కడికక్కడే మందం అయిపోయింది చూడండి ఏదైతే ఉందో వైరస్ మొక్క కూడా. మొత్తానికైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. పట్టుకోనా.